వార్తాపత్రికను అందుకోండి. ప్రతిరోజు వ్యర్థం, భయం, చింత, ఆందోళన పొంచి ఉన్న దురదృష్టం, ఈ విత్తనాలు నాటే లెక్కలేనన్ని కథలను చదువుతూ ఉంటారు. మీరు దీన్ని స్వీకరిస్తే ఈ భయాలోచనలు మీకు జీవించాలన్న కోరికను కోల్పోయే విధంగా చేస్తాయి. అయితే మీరు వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు ఉపచేతనలో ఉన్న మీ మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనలను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మీలోనే ఉందని గ్రహిస్తారు. క్రమం తప్పకుండా ఇతరులు మీకిచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకోండి. విధ్వంసక బాహ్య సూచనలపై ప్రభావితం పడనవసరం మీకు లేదు. బాల్యంలోనూ కిషోరప్రాయంలోనూ మనం అంతా వాటి మూలంగా బాధపడ్డాం. వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాలని అందించారో మీకు గుర్తొస్తుంది. మీతో చెప్పిన సంగతులను అధ్యయనం చేయండి. మీరు గమనిస్తే వాటిలో చాలా మటుకు ప్రచారం కింద వస్తాయని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశం మీలో భయాన్ని రేకెత్తించి మిమ్మల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం. ఈ బాహ్య సూచన ప్రక్రియ ప్రతి ఇంట్లో, కార్యాలయంలో, ఫ్యాక్టరీలో, సమూహంలో జరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఈ సూచనలన్నీ మీరు ఇతరుల కోసం ఎలా ఆలోచించాలో, ఎలా అనుభూతి పొందాలో, ఎలా ఉండాలో, ఇతరులకు మన వలన ఎంత సానుకూలంగా ఉంది అన్న విషయం మీదే ఉద్దేశం.